రాజకీయం అంటేనే అవకాశవాదం. పార్టీలకు ఎలాగూ తప్పదు. కానీ వాటికి సంబంధం లేని వాళ్ళు రాజకీయంలో తలదూరిస్తే తిప్పలు తప్పవు. తెలంగాణలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. బీఆర్ఎస్ ను నమ్మి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయబోయిన వాళ్లకు పాపం పెద్ద కష్టమే వచ్చి పడింది. తాము చేసిన పనికి అటు బీఆర్ఎస్ అండలేక ఇటు అధికార పార్టీకి సమాధానం చెప్పుకోలేక కొందరు తలలు పట్టుకుంటున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక టెన్షన్తో ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. హెచ్సియు ల్యాండ్ ఇష్యూలో రేవంత్ ఇరకాటంలో పెట్టేందుకు రాజకీయం చేసింది బీఆర్ఎస్. కేటీఆర్ ఇస్తున్న అభయమో ఏమిటో కానీ ఆయన్ను చూసుకుని తటస్థులు మరికొంతమంది రెచ్చిపోయారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా విశ్వసనీయతను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా గులాబీ కంటెంట్ ను విశ్వసించారు. గులాబీ దండుకు చెందిన సామాజిక మాధ్యమాల్లో కనిపించేదంతా నిజమేనని భ్రమపడి ఫోటోలను తమ పర్సనల్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఏఐ క్రియేటెడ్ ఫోటోలతో పాటు జింకలు చనిపోయినట్లుగా ఫోటోలను వ్యక్తిగత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పలువురు ప్రముఖులపై కేసులు నమోదవుతున్నాయి. వారంతా బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రభావానికి లోనే కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన కంటెంట్ గురించి పొరబడి కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. పర్యావరణ పరిరక్షణపై గొంతెత్తకుండా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే బీఆర్ఎస్ కుట్రలో కొంతమంది సెలబ్రిటీలు కేటీఆర్ అనుకో మూలంగా ఇరుక్కోవాల్సి వచ్చింది. ఇప్పటికిప్పుడు ఈ ఇష్యూలో అన్ని వర్గాల నుంచి రేవంత్ పై ఎదురుదాడి చేయించినా ఫేక్ ఫోటోల వలన కేసులు ఎదుర్కోవడం వలన భవిష్యత్తులో బీఆర్ఎస్ సోషల్ మీడియాకు విశ్వసనీయత తగ్గుతుందని, సెలబ్రిటీల మద్దతు కోల్పోతుందని అంటున్నారు. కొన్నిసార్లు పెరగడం తగ్గేందుకేనని ఊరికే అనలేదేమోనని బీఆర్ఎస్ రాజకీయం నిశితంగా గమనిస్తే అర్థమవ్వక మానదు.